అదర్వైజ్ మనం ఇందాక పార్ట్ 2లో డిజిటల్ సర్వీసెస్ దగ్గర ఆగిపోయాము. సో వై డిజిటల్ లిటరసీ, అసలు డిజిటల్ ఇంక్లూజన్ ఎందుకు విమెన్కి సిగ్నిఫికెంట్ అంటే కనుక, ఏదైతే మనము ఫైనాన్షియల్ సర్వీసెస్కి యాక్సెస్ అనేది ఇచ్చామనుకో విమెన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొబైల్ మనీ సర్వీసెస్ అనేది చాలా విమెన్ ఎంపవర్డ్ చేయగలుగుతాయి. దేని ద్వారా అంటే వాళ్ళు దే కెన్ స్టార్ట్ అప్ దేర్ ఓన్ స్మాల్ బిజినెసెస్, వాళ్ళ చిన్న బిజినెసెస్ వాళ్ళే ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళకి గ్రేటర్ కంట్రోల్ ఉంటుంది మనీ పైన, సేవింగ్స్ పైన. అండ్ గ్లోబల్గా మనకు తెలిసింది ఏంటి అంటే విమెన్కి ఏదైనా ఇన్కమ్ వస్తే 90% ఆఫ్ దేర్ ఇన్కమ్ అనేది హౌస్ హోల్డ్ పైనే ఖర్చు పెడతారు. అంటే న్యూట్రిషన్ పైన, లేదంటే హెల్త్, పిల్లల యొక్క చదువు పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనము ఎంపేసా అనేది ఒక కీనియా మొబైల్ యాప్ అనమాట. ఎంపేసా అనేది మొబైల్ మనీ యాప్, కీనియాకి సంబంధించిన మొబైల్ మనీ సర్వీసెస్. దీని ద్వారా ఏంటంటే 2% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ని పావర్టీ నుంచి బయటకు తీసుకురాగలిగారు. తర్వాత సెండియాన్ లాత్ అనేది టెల్ యూ స్టోరీ క్యాంపెయిన్ అనేది టర్కీలో జరిగిందనమాట. వైలెన్స్ గురించి డిస్కస్ చేసేది. మీ టూ క్యాంపెయిన్ ఈ మధ్య అందరికీ తెలిసిందే. తర్వాత యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, కనెక్షన్ అండ్ లిబరేషన్. ఇంటర్నెట్ అంటే ఏంటి అంటే యాక్సెస్ టు ఎ వెల్త్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ అనేది ఇంటర్నెట్ అనమాట. విమెన్స్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఫ్రీలీ, రీగైనింగ్ ఎ సెన్స్ ఆఫ్ ద ఏజెన్సీ ఇన్ దర్ ఓన్ ఎడ్యుకేషన్ యాజ్ దే టీచ్ దెమ్సెల్స్ న్యూ స్కిల్స్. సో ఇంటర్నెట్ అంటేనే ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్కి అనేది మనకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ వాళ్ళకి మేమందరము కలిపి ఒక ఏజెన్సీని ఫామ్ చేస్తున్నాము, ద ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఫీలింగ్ వచ్చి వాళ్ళే క్వశ్చన్స్ అన్ని షేర్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ న్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అట్ టైమ్స్ ఇట్ మే బీ డీమ్డ్ చాలాసార్లు మనకి ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం చాలా ఇన్అప్రోప్రియేట్గా ఫీల్ అవుతారు చాలామంది అమ్మాయిలు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రీప్రొడక్టివ్ హెల్త్, రిలీజియన్, పాలిటిక్స్, సొసైటల్ నార్మ్స్, అసలు ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి అని ఎవరిని అడిగితే కనుక నీకెందుకు, నీ పన్ను చూసుకో అని అంటారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఏంటి, ఇఫ్ యూ గో ఆన్లైన్ యూ కెన్ జస్ట్ గూగుల్ చేస్తే తెలుస్తుంది, లేదా యూ కెన్ జస్ట్ ఆస్క్ సమ్వన్. ఆ బ్లాగ్స్లో పెట్టడం వల్ల సమ్వన్ ఎల్స్ విల్ రిప్లై. ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. యాక్సెస్ టు ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. ఏంటి ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్ ఆన్లైన్లో చాలా ఉంటాయి అనమాట. దీనివల్ల ఏంటంటే విమెన్కి వాళ్ళ ఎడ్యుకేషన్ని సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీ చేసి ఆపేసి ఉండొచ్చు, ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవచ్చు ఆన్లైన్లో, వాళ్ళు అప్ స్కిల్లింగ్ చేసుకోవచ్చు, న్యూ స్కిల్స్ అని నేర్చుకోవచ్చు. పెయింటింగ్, కుకింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కెన్ బి లెర్న్డ్ ఆన్లైన్. సో సోషల్ డిస్క్రిమినేషన్ అనేది డిజిటల్ ఇంక్లూజన్ ద్వారానే దే కెన్ ఫైట్ అనమాట. సో సోషల్ ఇంక్లూజన్ అనేది వాళ్ళు డిజిటల్ ఇంక్లూజన్ ద్వారానే దే కెన్ ఫైట్. ఎందుకు అనంటే ఒక స్టడీ ఏమని చెప్తుంది అనంటే, మొబైల్ ఫోన్ ఓనర్షిప్ కనుక ఉంటే విమెన్, దాని యూసేజ్ కనుక తెలిసిన విమెన్ అయితే వాళ్ళకి మోస్ట్లీ అంటే ఇదేంటి డొమెస్టిక్ వైలెన్స్ జరిగేటప్పుడు ఆ కుట్టనీలే అని అనుకోరు. దే ఓంట్ బి టాలరెంట్ టువర్డ్స్ సచ్ యాక్షన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్ అని అనుకుంటారనమాట. అండ్ హయ్యర్ విమెన్స్ అటానమీ ఇన్ మొబిలిటీ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో అవి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళడం కానీ, ఎకనామిక్ ఏదైతే ఉందో అటానమీ ఉంటుంది వాళ్ళకి మొబిలిటీలో, తర్వాత ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా ఉంది అనేది వీళ్ళు చూసారనమాట. సో ఇవన్నీ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గుతుంది డిజిటల్ ఇంక్లూజన్ అయితే. టు కౌంటర్ సైబర్ థ్రెట్స్, ఇది ఏంటి అంటే మనకి ఈ ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ లెర్నింగ్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే ఇట్స్ ఆర్ డ్యూటీ టు గివ్ గర్ల్స్కి ప్రాపర్ టూల్స్ హౌ టు ట్యాకిల్ ది సైబర్ థ్రెట్స్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉందన్నమాట. సో కంక్లూజన్కి వచ్చి చూసే ముందు మనము ఫస్ట్ ఇండియాలో అసలు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. మెజర్స్ చూస్తే మల్టిపుల్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హెల్ప్ ద రూరల్ ఏరియాస్ అండ్ విమెన్ అనమాట. ఏంటి డిజిటల్ ఇంక్లూజన్ తేవడానికి కోసం, డిజిటల్ లిటరసీ పెంచడానికి కోసం చాలా ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ అనేది తెచ్చింది. ఏమేమి అంటే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరతా అభియాన్, దిశ నుంచి ఏంటి అంటే మెయిన్ 42.50 lakhకి రీచ్ అయ్యేటట్టు చేయడము. ప్రధానమంత్రి PM దిశ అనేది ఏంటి రూరల్ హౌస్ హోల్డ్స్ మార్చ్ 2019కి 6 crore రూరల్ హౌస్ హోల్డ్స్ కవర్ చేయాలని. బేటీ బచావ్, బేటీ పడావ్, ఈ సఖీ, మహిళా ఈ హాత్స్, ఈ సఖీ, మహిళా ఈ హాత్ అనేవి విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి కోసం. NGOs, కార్పొరేట్ చాలామంది కలిసి లోకల్ లాంగ్వేజ్లో ఇంటర్నెట్ ప్రమోషన్ చేస్తున్నారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్లో కాకుండా గూగుల్ ఇవన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్లో ఉండేటట్టు అయితే చాలామంది యూస్ చేస్తారు, ఉపయోగపడుతుందని. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి టు బ్రిడ్జ్ ద జెండర్ గ్యాప్. అండ్
మదర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ కూడా చేస్తున్నారు, గివింగ్ రైస్ టు డిజిమామ్స్ అనేది అనమాట. సో కంక్లూజన్కి వచ్చి చూస్తే ఇండియా మస్ట్ వ్యూ డిజిటల్ జెండర్ డివైడ్ యాజ్ డిజిటల్ జెండర్ ఆపర్చునిటీ. అంటే ఇంత డివైడ్ ఉంది అని కాకుండా డిజిటల్ జెండర్ ఆపర్చునిటీగా మనం ట్రీట్ చేయాలా. సో దీనివల్ల ఏంటంటే టాంజిబుల్ ఆపర్చునిటీ ఫర్ విమెన్ టు ట్యాకిల్ లాంగ్ స్టాండ్ ఛాలెంజెస్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని ట్యాకిల్ చేయడానికి వీళ్ళకి ఒక ఆపర్చునిటీ. ఇఫ్ విమెన్కి మోర్ డిజిటల్ లిటరసీ వస్తే కనుక జెండర్ ఇన్ఈక్వాలిటీస్ దే కెన్ హ్యాండిల్ మోర్. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఆ డిజిటల్ యాక్సెస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇన్కమ్, ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వస్తాయి. బికాస్ హెల్త్ సర్వీసెస్ ఎలా అంటే ఇప్పుడు టెలిమెడిసిన్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వస్తే ఎడ్యుకేషన్ వల్ల ఇన్కమ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వల్ల ఇన్కమ్ వస్తుంది. సో ముస్లిం విమెన్ యాక్ట్ నెక్స్ట్ టాపిక్. ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్. ఇది ఏంటంటే ట్రిపుల్ తలాక్కి సంబంధించినది. ప్రెసిడెంట్ వచ్చేసి రీసెంట్గా ముస్లిం విమెన్ యాక్ట్ 2019 అనే దానికి కన్సెంట్ ఇచ్చున్నారు. ఇదేంటి పాతకాలంలో 1986 యాక్ట్ని దిస్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ చేస్తుంది. అమెండ్ కూడా కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్. ఇది కేసు తర్వాత వచ్చింది అంటే షాబాను కేసు తర్వాత వచ్చింది అనమాట. ఇట్ వ్యాలిడేట్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అనేది అప్పటి వరకు ఏదైతే ఉందో దాన్ని వాయిడ్ అండ్ ఇల్లీగల్ అని చెప్పి ఇది చెప్తుంది. ఇట్ ఆల్సో మేక్స్ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ ఏ క్రిమినల్ అఫెన్స్. సో ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇది క్రిమినల్ అఫెన్స్ అని చెప్తుంది. అండ్ అఫెన్స్ వచ్చేసి కాగ్నిజబుల్ అంటే వారెంట్ లేకుండానే ఒక పోలీసు ఎవరైతే తలాక్ అని చెప్తున్నారో అతన్ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఇదేంటి ఎవరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆ ముస్లిం మ్యారీడ్ ఉమెన్ అయినా చేయొచ్చు, లేదంటే ఆమెకు సంబంధించిన బ్లడ్ రిలేటెడ్ పీపుల్, ఆర్ బై మ్యారేజ్ వాళ్ళకి సంబంధించిన, ఆర్ మ్యారేజ్ అంటే లైక్ వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. యాక్ట్ ఇంకోటి కూడా ప్రొవైడ్ చేస్తుంది, స్కోప్ ఆఫ్ ద రీకన్సిలియేషన్. ఈ నిఖా హలాల్ అనే ప్రాసెస్ అండర్గో కాకుండా ఇద్దరు కనుక అగ్రీ చేస్తే దే కెన్ స్టాప్ లీగల్ ప్రొసీడింగ్స్ అండ్ సెటిల్ ద డిస్ప్యూట్ అనమాట. సో అలవెన్స్ వచ్చేసి ముస్లిం విమెన్ ఎవరైతే ఉన్నారో తలాక్ వచ్చేసి వాళ్ళ పైన డిక్లేర్ చేస్తే ఈజ్ ఎంటైటిల్టీ టు సీక్ సబ్సిస్టెన్స్ అలవెన్స్. అంటే ఇది చేసిన తర్వాత కూడా అంటే తలాక్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళకు ఒక అలవెన్స్ అనేది రావాలన్నమాట. వచ్చేటట్టుగా వీళ్ళు ఒకటి క్రియేట్ చేశారు. ఆ అలవెన్స్ ఎంత అనేది మెజిస్ట్రేట్ చెప్తారనమాట, డిపెండింగ్ ఆన్ ఆ ఇన్కమ్ ఆఫ్ ద హస్బెండ్. తర్వాత ఆమె మీద ఎవరెవరు డిపెండెంట్ ఉన్నారు ఇవన్నీ కూడా. కస్టడీ వచ్చేసి ముస్లిం ఉమెన్ అగేన్స్ట్ హూమ్ సచ్ తలాక్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ is entitled to seek custody of her minor children. The manner of custody will be determined by the magistrate. సో మ్యాజిస్ట్రేట్ చెప్తారు ఏ మేనర్ అనేది. షాబాను కేసు ఏంటి అంటే కనుక ముస్లిం విమెన్ సర్చ్ ఫర్ జస్టిస్లోనే అదొక పొలిటికల్ బ్యాటిల్ ఓవర్ పర్సనల్ లా అనమాట. ఒకప్పుడు ఏంటంటే చాలా డిస్క్రిమినేటరీగా ఉండింది ఈ లా అనమాట. ఎందుకంటే డివర్స్డ్ ముస్లిం విమెన్కి బేసిక్ మెయింటెనెన్స్ కూడా దానికి కూడా రైట్ ఉండేది కాదు, కానీ అదర్ ఫెయిత్స్ వాళ్ళకి అది ఉండేది. సో ఇట్ వాజ్ ఎ డిస్క్రిమినేటరీ వన్. 60-year-old ఉమెన్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ కావాలా అని చెప్పి ఫైల్ చేసింది అనమాట. కానీ అప్పటి గవర్నమెంట్ ఏంటి అంటే విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డివర్స్ యాక్ట్ అనేది చెప్పి తీసుకొచ్చింది 1986లో. సో ముస్లిం విమెన్కి రైట్ టు మెయింటెనెన్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఇదాత్ అంటే 3 months, డివోర్స్ తర్వాత 3 months మాత్రమే చేసుకోవాలి. దాని తర్వాత ఆమె రిలేటివ్స్ కానీ లేదంటే వాక్ బోర్డ్ కానీ చేసుకోవాలా అని, వాక్ బోర్డ్స్ మెయింటెనెన్స్ అనేది ఆమె చేయాలా అని చెప్పి చెప్పారనమాట. అంటే హస్బెండ్ నుంచి అని చెప్పకుండా. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, ప్రజెంట్ యాక్ట్ పైన ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్. ఎందుకంటే ఆ స్ట్రింజెంట్ లా అనేది ఇట్ వాజ్ మచ్ నీడెడ్ అనమాట. ఎందుకు అని అంటే మనకు తెలుసు కదా, లైక్ ఇట్ వాజ్ లైక్ డిస్క్రిమినేటరీ. తర్వాత ప్రాపర్ లా లేకుండా జెండర్ జస్టిస్ అనేది కూడా ఉండదన్నమాట. డెటరెన్స్, మేకింగ్ ఇట్ అన్ అఫెన్స్ ఇట్ విల్ డెటర్. సో ఇప్పుడు ఒక డెటరెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ముందు ఒకప్పుడు లైక్ ఇష్టం లేదనే తలాక్ అని చెప్పేసి వదిలేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అది ఒక అంటే ఆ ట్రిపుల్ తలాక్ యూస్ చేయకుండా ఒక డెటరెన్స్ లాగా ఉంటుంది. ప్లస్ తర్వాత ఏంటి వదిలేస్తే వాళ్ళు ఎలా అంటే అలా వెళ్ళలేకుండదు, అలవెన్స్ అనేది ఇవ్వాలి, చిల్డ్రన్ కస్టడీ ఇవన్నీ ఉంటాయి, అండ్ హస్బెండ్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ట్రిపుల్ తలాక్ హ్యాస్ నెవర్ బీన్ శాంక్షన్డ్ ఈవెన్ ఇన్ ఇస్లామిక్ స్క్రిప్చర్స్. అసలు ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లామిక్ స్క్రిప్చర్స్లో కూడా ఎప్పుడు దానికి శాంక్షన్ అనేది లేదు. ట్రిపుల్ తలాక్ హ్యాడ్ రిసీవ్ డిసప్రూవల్ ఫ్రమ్ ద హైయెస్ట్ క్వార్టర్స్ ఇన్ ఇస్లాం అండ్ మెనీ ముస్లిం కంట్రీస్. అసలు చాలా ముస్లిం కంట్రీసే దాన్ని డిసప్రూవ్ చేశారనమాట. ఫాలోయింగ్ షరియా
ఆ షరియా లాని ఎవరైతే ఫాలో అవుతున్నారో ముస్లిం కంట్రీస్, వాళ్ళే అసలు ఇది కాదు అని చెప్పి దెవ్ చోజన్ టు రిఫార్మ్ ఇట్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్, ఇంక్లూడింగ్ మేకింగ్ ఇట్ పీనల్ ఇన్ మెనీ కేసెస్. చాలా ముస్లిం కంట్రీస్లో కూడా దాన్ని పీనలైజ్ అంటే పనిష్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. దట్స్ ఈ లెజిస్లేషన్ను అదర్ ముస్లిం మెజారిటీ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళతో అట్పార్ తాడడానికి ఉపయోగపడుతుంది ఇది, అంతే. సో అసలు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద తలాక్ సపరేషన్ ఏంటి అని చూద్దాము. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. తలాక్ ఏ బిద్దత్ అంటే ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోడ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ తలాక్ ఏ బిద్దత్ వెన్ ఎ మ్యాన్ ప్రొనౌన్సెస్ తలాక్ thrice in a sitting or through phone or writes in a talaknama or a text message, the divorce is considered immediate and irrevocable even if the man later wishes to reconciliate. ఇది ఏంటంటే కోపంలో ఫోన్ చేసేసి 3 times తలాక్ 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 అని చెప్తే ఇంక అయిపోయినట్టే, డివోర్స్ అయినట్లే. దే కెన్ నాట్ రీకన్సిలియేట్. ఈవెన్ అప్పుడు దాని తర్వాత ఓకే తప్పు అయిపోయిందని చెప్పి వచ్చినా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. దే కెన్ నాట్ రీకన్సిలియేట్. ఓన్లీ వే అగైన్ ఇఫ్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు లివింగ్ టుగెదర్ అంటే మళ్ళీ నికా హలాల్ అనేది పర్ఫామ్ చేయాలి. దాని తర్వాతనే హస్బెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో తలాక్ ఈ బిద్దత్ అని, సో అది ఏంటి అంటే ఇప్పటి వరకు ఇట్ వాజ్ అప్హెల్డ్ బై లా అనమాట. బట్ తలాక్ ఉల్ సున్నత్ అనేది ఇంకోటి ఉంది. అండర్ దిస్ వన్స్ ద హస్బెండ్ ప్రొనౌన్సెస్ తలాక్, ద వైఫ్ హ్యాస్ టు అబ్జర్వ్ ఎ 3-month ఇదాత్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద హస్బెండ్ కెన్ ఆర్బిట్రేట్ అండ్ రీకన్సిలేట్ విత్ ద వైఫ్. సో తలాక్ ఉల్ సున్నత్ అనే దాని ప్రకారం ఏంటంటే దే కెన్ మళ్ళీ 3 months టైం తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు రీకన్సిలియేట్ హీ కెన్ రీకన్సిలియేట్. ఇన్ కేస్ ఆఫ్ కోహాబిటేషన్ బిట్వీన్ ద కపుల్ డ్యూరింగ్ దిస్ 3 months ద తలాక్ ఈజ్ రివోక్డ్. However, when the period of idat expires and the husband does not revoke the talaq is irrevocable and final. సో 3 months తర్వాత అతను కనుక ఏం చేయలేదు అని అంటే ఇంకా అది ఫైనల్ అన్నట్టే అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఐడియల్ ఫార్మ్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అమాంగ్ ముస్లిమ్స్. సో మ్యారేజ్ కాంట్రాక్ట్ డిజల్యూషన్ చేసుకునే అది ఐడియల్గా ఉండేది. నికా హలాల్ అంటే refers to practice under which a divorced Muslim woman has to marry another man and consummate the marriage and get a divorce. Only then can she be eligible to remarry her former husband. సో నికా హలాల్ అంటే ఏంటి అంటే హలాల్ అంటే వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని షీ షుడ్ బీ ఏబుల్ టు కన్జ్యూమేట్ ద మ్యారేజ్ కూడా, అంటే అది కన్జ్యూమేట్ కూడా చేసుకున్న తర్వాతనే మళ్ళీ ముందు హస్బెండ్ని పెళ్ళి చేసుకోవాలి. చాలా పిచ్చిగా ఉన్నాయి కదండి. సో ఇలా ఉంది కాబట్టి మన సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. మూవ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. Personal laws of other religious communities, Hindus and Christians, have addressed some concerns relating to gender equality in matters of inheritance and polygamy. This legislation hence presents an opportunity to put in place a civil code that's steeped in equality across faiths and gender. ఏంటి అంటే అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో హిందూస్, క్రిస్టియానిటీ, వీళ్ళకందరికీ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉందన్నమాట. ఈ ఇన్హెరిటెన్స్ పాలిగమీ మ్యాటర్స్లో లైక్ బోత్ షుడ్ నాట్ మ్యారీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇవంతా కూడా. సో ఈ లెజిస్లేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళందరికీ ఒక పార్ అనేది వచ్చింది, అందరికీ ఈక్వాలిటీ అనేది అనమాట. అందరూ సివిల్ కోడ్ కిందే ఉంటారు. ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ద యాక్ట్. సో యాక్ట్కి ఏంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఉన్నాయన్నమాట. ఏంటంటే క్రిమినలైజింగ్ అంటే జస్ట్ ఆ మాట అన్నాడని చెప్పి క్రిమినలైజింగ్, ప్రాసిక్యూటింగ్ 3 years జైల్ టర్మ్లో వేయడము, అంటే జస్ట్ ఆ మాటకే 3 ఏళ్ళు దాంట్లో వేసేస్తే ఇంకా అతను మళ్ళీ రీకన్సైల్గా అవ్వడు కదా. అండ్ ఇంకా ఇష్టం ఎలా ఉంటుంది ఆ వైఫ్ మీద, ఆ పిల్లల మీద అని అంటారు. కొంచెం మరీ వీళ్ళు ఓవర్గా 3 years జైల్ టర్మ్ పెట్టినండకూడదేమో. ముస్లిం మెన్ వైల్ కానీ అదే నాన్ ముస్లిమ్స్కి ఏంటంటే 1 year ఉంటుందన్నమాట. ఇష్యూ ఆఫ్ ద ఇంప్లిమెంట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకు అని అంటే ఈ ఓరల్ ట్రిపుల్ తలాక్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయడం ఇవంతా చాలా తలకాయ నొప్పి అనమాట. కంక్లూజన్ చూస్తే ఇదంతా ఏదైతే ఏమి కానీ బట్ ఇది ఈ జెండర్ ఈక్వాలిటీకి మాత్రం ఇది ఒక like milestone అనమాట. However, a sound legal framework to deal with all issues arising from instant talaq needs to be revisited on the basis of the outcome of social response. సో ఇప్పుడు సోషల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, దాని బేస్డ్గా ఒక సౌండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చేయాలన్నమాట. గవర్నమెంట్ షుడ్ ఆస్క్ ద లా కమిషన్ని అన్ని పర్సనల్ సివిల్ లాస్ని ఒకసారి రివ్యూ చేసి జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా రివ్యూ చేసి రెక్టిఫై, అదే ఒక రిపోర్ట్ ఇస్తే
ఇండియా నీడ్స్ ఎ నాన్ సెక్టేరియన్ జెండర్ న్యూట్రల్ లా దట్ అడ్రసెస్ డెజర్షన్ ఆఫ్ స్పౌసెస్. సో స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాన్ డెజర్షన్ అంటే ఈ ఇండియాకి ఇంకా ఒక సౌండ్ లా అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మెన్స్ట్రువల్ లీవ్. జొమాటో రీసెంట్గా మెన్స్ట్రువల్ లీవ్ అదే న్యూ పెయిడ్ పీరియడ్ లీవ్ పాలసీ అనేది వాళ్ళకి అనౌన్స్ చేసింది. మెన్స్ట్రువల్ లీవ్ అసలు డిస్కోజ్ ఇన్ ఇండియా చూస్తే స్టేట్ ఆఫ్ బీహార్లో ఆల్రెడీ 2 ఎక్స్ట్రా డేస్ ఉండేదన్నమాట. డిజిటల్ మీడియా కంపెనీ కల్చర్ మిషన్ అనేది 5 సిటీస్లో ఆఫీసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా దాన్ని పాలసీ పెట్టుకున్నారు. మెన్స్ట్రుయేషన్ బెనిఫిట్ బిల్ 2017 ఏంటి అంటే విమెన్కి వర్కింగ్ ఇన్ ద పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ 2 days అనేది పెయిడ్ లీవ్ అనేది ఉండాలి అని చెప్పి. బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే క్లాస్ 8 అండ్ అబవ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో కూడా ఫీమేల్ స్టూడెంట్స్కి కూడా ఇట్ క్యాటర్స్ టు గర్ల్స్ అండ్ విమెన్ అక్రాస్ సెక్టార్స్, ఇండస్ట్రీ, ప్రొఫెషనల్ జాబ్ రోల్స్ అండ్ నాట్ జస్ట్ ఫర్ విమెన్ ఎంగేజ్డ్ ఇన్ వైట్ కాలర్ వర్క్. సో వైట్ కాలరే కాకుండా అన్ని ఇండస్ట్రీస్కి అందరికీ ఎక్స్టెండ్ చేయాలా అనేది అనమాట. సో వాట్ ఈస్ ద నీడ్ అంటే ఏజ్ ఓల్డ్ ట్యాబు పాలసీ అనేది, లైక్ ఏజ్ ఓల్డ్ ట్యాబు ఏదైతే ఉందో ఇండియాలో బై జనరేటింగ్ అవేర్నెస్ అండ్ ఓపెన్ డిస్కషన్స్ ఆన్ ద ఇష్యూ. అకార్డింగ్ టు యూనిసెఫ్ 71% ఆఫ్ యంగ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ సైకిల్ వచ్చే వరకు దే డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, అడ్రసింగ్ ద అసోసియేటెడ్ షేమ్ ఆర్ స్టిగ్మా. సో policy is intentioned at providing women the freedom to tell people on internal groups or emails that they are on the paid leave. That is normalization of the issue and across the board acceptance for the issue. సో ఇప్పుడు అప్లై చేస్తూ ఉంటారనమాట వాళ్ళు లీవ్ కోసం. చేసేటప్పుడు ఆఫ్ కోర్స్ లైక్ ఇట్స్ ఎ నార్మల్ థింగ్, ఐఎమ్ ఆన్ పెయిడ్ లీవ్ అని చెప్పి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. స్పిల్ ఓవర్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇంక్రీజ్ డిబేట్ అండ్ కాన్వర్జేషన్ ఆన్ ద ఇష్యూ అట్ నేషనల్ లెవెల్ కుడ్ లీడ్ టు రికగ్నిషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ లీవ్ ఇన్ అన్ఆర్గనైజ్. ప్రస్తుతానికి ఓన్లీ ఆర్గనైజ్లో తెస్తున్నారు, సో అన్ఆర్గనైజ్లో కూడా దాని ఇంపాక్ట్ ఉండొచ్చు అనమాట. విమెన్స్ రైట్. వర్క్ ప్లేసెస్ నీడ్స్ టు అకామిడేట్ ఫర్ బయలాజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ co-workers and it is విమెన్స్ రైట్ టు హ్యావ్ ప్రొవిజన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్. సో వర్క్ ప్లేస్లో అది బయలాజికల్ డిఫరెన్స్ అనేది అకామిడేట్ చేసుకోగలగాలి. దిస్ ఈజ్ నాట్ ఎ చాయిస్ దట్ విమెన్ మేక్ ఎవ్రీ మంత్. సో ఇఫ్ సమ్వన్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు బీ అట్ వర్క్ ఫర్ కండిషన్స్ నాట్ అండర్ ద కంట్రోల్, దెన్ దే షుడ్ హ్యావ్ ద రైట్ టు రెస్ట్ వితౌట్ బీయింగ్ పెయిన్లైజ్డ్ ఇన్ ఎనీ వే. సో వాళ్ళేం కావాలా అంటే అది వచ్చేది కాదు, ఇట్స్ అ బయలాజికల్ థింగ్. సో దే షుడెంట్ బీ పెయిన్లైజ్డ్ అంటే లీవ్ పెట్టుకునే దానికి వాళ్ళకి లాస్ ఆఫ్ పే అనేది ఇవ్వకూడదు అని. రీఅసర్షన్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్స్. సో ఈ పాలసీకి ఏంటి అంటే విమెన్ అందరికీ వాళ్ళ రీప్రొడక్టివ్ రైట్స్ గురించి తెలిసేటట్టు తెలియజెప్పేటట్టు చేస్తుంది. అవైలబిలిటీ ఆఫ్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్. Provision of the sanitary napkins and adequate facilities for sanitation and washing could come into limelight as a result of this policy discussion. సో ఈ పాలసీ డిస్కషన్ వల్ల ఇంకా లైమ్లైట్లోకి ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా తేడము ఇవంతా కూడా రావచ్చు అనమాట. సో వై టాకింగ్ అబౌట్ మెన్స్ట్రుయేషన్ ఇస్ కన్సిడర్ టాబూ ఇన్ ఇండియా. కల్చరల్లీ ఏంటంటే మనం కొంచెం బ్యాక్వర్డ్ అనమాట, అది దాన్ని డర్టీ ఇంప్యూర్ అని చేయడము అదంతా. ప్లస్ ఏంటి నార్మల్ లైఫ్ యాక్టివిటీస్లో వాళ్ళు ప్రొహిబిట్ చేయడము. బిఫోర్ షీఈస్ అలౌడ్ టు డూ డే టు డే చోర్స్ వాళ్ళు ప్యూరిఫై చేసుకోవాలా అని. సూపర్స్టిషియస్ అన్సైంటిఫిక్ నోషన్స్ చాలా ఉన్నాయి. కల్చరల్ షేమ్ ఏదైతే అటాచ్ చేస్తున్నారో అండ్ షార్టేజ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ ప్రోడక్ట్. 88% ఆఫ్ విమెన్ హూ గెట్ పీరియడ్స్ ఇన్ ఇండియా రిజార్ట్ టు యూజింగ్ అన్సేఫ్ శానిటరీ మెథడ్స్. 88% అండి అన్సేఫ్ శానిటరీ మెథడ్స్ యూస్ చేస్తారు. సో అండ్ అన్సానిటరీ మెథడ్స్ వల్ల వాళ్ళ స్కూల్కి వర్కింగ్కి కూడా వెళ్ళారనమాట. కాన్సిక్వెంట్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్ అబౌట్ ఇట్ యాజ్ పీపుల్ సీమ్ టు గెట్ ఎక్స్ట్రీమ్లీ అన్కంఫర్టబుల్ అండ్ ప్రిఫర్ టు డిస్కస్ ఇట్ బిహైండ్ క్లోజ్ డోర్స్. సో అసలు డిస్కస్ కూడా చేయరు దాని గురించి. వాట్ ఆర్ ద అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ దట్ ద పాలసీ మే జనరేట్. జస్టిఫై లోయర్ శాలరీస్ అండ్ హైరింగ్ బయాస్. సో అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పాలసీ తేవడం వల్ల ఏమంటారు కంపెనీస్ అంతా, అందుకే మేము మీకు తక్కువ శాలరీలు ఇచ్చేది, ఇవన్నీ కూడా మేము ఇవ్వాలి కదా అది ఇది అని. సో ఒక రీసెర్చ్ ఏమని చెప్పింది అని అంటే 1 to 1.8 మిలియన్ విమెన్ 2018-19లో ఆ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది ఎప్పుడైతే తెచ్చున్నారో 10 మేజర్ సెక్టార్స్లో అంత జాబ్ లాస్ ఉందంట. sectors owing to which double the paid maternity leave.
ఎందుకు అంటే మెటర్నిటీ లీవ్కి మనీ అంతా కూడా కంపెనీ మీదే పడుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ రీసెర్చ్ ఫౌండ్ ద 1.1 to 1.8 million women lost their jobs across 10 major sectors owing to the Maternity Benefit Act 2016, which doubled the paid maternity leave from 3 to 6 months. సో ముందు ఏంటంటే 3 months ఉండేది, ఇప్పుడు 6 months చేశారు. సో దానివల్ల ఇంత బర్డన్ మేము భరించలేమని చెప్పి దే స్టాప్ రిక్రూటింగ్ విమెన్ అనమాట. నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద జెండర్ ఈక్వాలిటీ డిబేట్. ఎక్స్ప్లిసిట్ టర్మ్ పెయిడ్ పీరియడ్ లీవ్ అనేది ఏదైతే ఉందో అదొక డిమార్కేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో జెండర్ ఈక్వాలిటీ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ మెన్ ఏమనుకుంటే బయాలజికలీ మీరు వీక్ అని చెప్పేది ఒక స్టీరియో టైపింగ్ ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట. ప్రైవసీ పైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. విమెన్కి ఏంటంటే వాళ్ళ మెన్స్ట్రువల్ ప్రైవసీ లైక్ వై షుడ్ వి టెల్ అనేది ఉంటుంది కదా, బట్ నౌ దే టు టెల్. సో దాన్ని అది ప్రైవసీ ఇంట్రూజన్ లాగా అవుతుంది. సో ఇది ఏంటి అంటే కన్స్ట్రూడ్ యాజ్ అ షేడ్ ఆఫ్ ద బెనోవలెంట్ patriarchy. Similar to any other health related, it should be a person's right to decide how open they would like to be about their issues. సో వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం చెప్పచ్చు చెప్పకపోవచ్చు, అలానే ఇది కూడా ఉండాలన్నమాట. కేస్ ఇన్ పాయింట్ జపాన్ చూస్తే జపాన్ 1947లో లేబర్ స్టాండర్డ్స్లో ఇండక్టెడ్ ద ప్రొవిజన్ ఆఫ్ మెన్స్ట్రువల్ లీవ్ అనమాట ఫర్ పెయిన్ఫుల్ పీరియడ్స్. కానీ ఆ స్టడీ ఏం చూపించిందంటే నెంబర్ ఆఫ్ జపనీస్ విమెన్ యూజింగ్ ద నేషనల్ పీరియడ్ లీవ్ పాలసీ డిక్లైన్ టు 13% from 20% as they increasingly opted to take the regular sick days over facing social stigma from their co-works. ఏంటంటే రెగ్యులర్ సిక్ డేస్ అని చెప్పి చెప్పేవాళ్ళ, ఎందుకంటే అది చెప్పలేక. ద హైలైట్స్ ఆఫ్ పాలసీ ఇస్ అ సింగిల్ మెజర్ ఈజ్ నాట్ ఎనఫ్. Despite the prevalence of the policy for more than 70 years, associated stigma was not ఇది 1947లో జరిగింది. ఇప్పటికీ 70 ఏళ్ళు అయినప్పటికి కూడా ఆ స్టిగ్మాని అంత ఎవరు అడ్రస్ చేయలేదు. వే ఫార్వర్డ్ చూస్తే సొసైటీ ఈ సొసైటీ యాజ్ ఎ సొసైటీ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు మేక్ షూర్ దట్ వీ ఓవర్కమ్ the aforesaid challenges and make room for one's biological needs while not lowering the bar for the quality of the work. సో ఏంటంటే యాజ్ ఎ సొసైటీ మనకి ఒక జాబ్ ఉంటుంది దట్ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవంతా మనం ఓవర్కమ్ చేస్తూ కూడా ఒక బయలాజికల్ నీడ్స్కి మనం ఒక రూమ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది తగ్గకూడదు. మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ కుడ్ బీ స్ట్రక్చర్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ overcomes these challenges. For example, giving all employees enough paid sick leave to account for periods, or employers can be encouraged to institute work from home అనేది ఇచ్చేటట్టు ఉండాలి for a fixed number of days in a month. These two options can be explored. సో ఈ టూ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. జెండర్ డైమెన్షన్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ వల్ల జెండర్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే కోవిడ్-19 లాక్డౌన్ వల్ల అండ్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ వల్ల ఇంపాక్ట్ ఆన్ విమెన్ చాలా ఉందన్నమాట. ఇండియన్ విమెన్స్ వల్నరబిలిటీ చూస్తే కనుక ప్రీ ఎగ్జిస్టింగ్ జెండర్ డిఫరెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, అవి అన్నీ యాంప్లిఫై అయినాయి అన్నమాట ఇప్పుడు. ఇది అవుట్కమ్స్ అక్రాస్ ఎండోమెంట్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఏజెన్సీ, సేఫ్టీ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. కీ ఫైండింగ్స్ చూస్తే లైవ్లీహుడ్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఆక్స్ఫామ్ ఇండియా అనేది ఏమి ఎస్టిమేట్ చేసిందంటే ఎకనామిక్ లాస్ చూస్తే కనుక $216 billion, 8% ఆఫ్ ద జీడిపి అనమాట విమెన్కి. అంత ఎకనామిక్ లాస్ జరిగింది. సో ఆల్రెడీ పువర్ ఉండే విమెన్కి ఇంకా ఇది పెద్ద లాస్. ILO ప్రకారం 81% ఆఫ్ ద ఇండియన్ విమెన్ వర్క్ ఇన్ ద ఇన్ఫార్మల్ ఎకానమీ. సో 81% ఎవరైతే ఉన్నారో విమెన్ వాళ్ళంతా కూడా ఇన్ఫార్మల్ ఎకానమీలోనే పనిచేస్తారు. నీడ్ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్. సో దీనివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది కూడా టెంపరీగా క్లోజ్ అయింది. ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ. మెనీ విమెన్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ పర్మనెంట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లేబర్ మార్కెట్. ద ఎండ్ రిజల్ట్ విల్ బీ ఫెమినైజేషన్ ఆఫ్ ద income poverty. Research from the world suggests that the pandemic will drive more than 12 million Indians into poverty. Women are likely to be overrepresented among the new poor. సో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే 12 million ఇండియన్స్ అనేవాళ్ళు పావర్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో దాంట్లో ఏంటి న్యూ పూర్లో విమెన్ అనేవాళ్ళు ఓవర్ రిప్రజెంట్ చేయొచ్చు. ఎన్హాన్స్ సోషల్ ఇన్ఈక్విటీస్.
India's deep-rooted social inequities, ఇంక్లూడింగ్ అన్సేఫ్ వర్క్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని రీట్రేట్ చేసినట్టు అవుతా ఉందన్నమాట. అండ్ బర్డెన్ ఆఫ్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీ. సో మైగ్రెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సేఫ్టీ కన్సర్న్స్ అనేది ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్సెస్ పెరిగాయి, హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ ఉంది విమెన్కి. సో మైగ్రెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో, మైగ్రెంట్ విమెన్కి ఏంటి ప్రాబ్లం అని అంటే, మెనీ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్ ఫోర్స్ టు ఫ్లీ సిటీస్. అంటే అక్కడ డొమెస్టిక్ హెల్ప్ అట్లా ఉండేవాళ్ళు అంత రూరల్ ఏరియాస్కి తిరిగి రావడము, వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్స్ విత్ ట్రావెల్ ఏ రిస్క్ ఫర్ మెనీ. COVID-19 is shifting other household dynamics too. Domestic responsibilities లైక్ కుకింగ్, క్లీనింగ్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ జాబ్ చేస్తూ కూడా ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగాయి అన్నమాట వీళ్ళకి. విమెన్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్ టెన్ టు ఈట్ లాస్ట్ అండ్ ద లీస్ట్. Financial strain and food shortages affect women's nutrition more than men. Gender inequality in food security will increase further following the loss of the employment income. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఫుడ్ సెక్యూరిటీలో ఏదైతే ఉందో, జెండర్ ఇన్ఈక్వాలిటీ అని లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది 2-fold రైజ్ ఇన్ కంప్లైంట్స్ జరిగింది. UNFPA వార్న్స్ దట్ ద పాండమిక్ కుడ్ రెడ్యూస్ వరల్డ్ ప్రోగ్రెస్ అగేన్స్ట్ జెండర్ బేస్డ్ వైలెన్స్ బై 1/3. లాక్డౌన్ ఇంపోజింగ్ స్ట్రిక్టర్ కంట్రోల్ ఆన్ మొబిలిటీ. దీనివల్ల హై రిస్క్ ఆఫ్ ఫిజికల్, సెక్షువల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, డిస్టర్బెన్సెస్ ఇన్ రిలేషన్షిప్, ఇంట్లో ఎక్కువ కూర్చోవడం వల్ల కుట్లాడుకోవడం, యాంగ్జైటీస్, ఎకనామిక్ అన్సర్టనిటీస్, ఇవన్నీ డిస్క్రిప్షన్స్ ఇన్ సపోర్ట్ సిస్టమ్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్, పోలీస్ ఆర్ overwhelmed and understaffed. Local support groups are paralyzed or short of funds. Domestic violence shelters are closed or full. హెల్త్కి వచ్చి చూస్తే women may face specific constraint to access health services. According to government data, 55% of women report not using public health services. Out-of-pocket health expenses are higher for women than for men in most developing countries. Key services ఏవైతే ఉన్నాయో, మెటర్నల్ హెల్త్, వ్యాక్సినేషన్, ఇవన్నీ కూడా ఇంటరప్ట్ అయిపోయాయి. ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్ త్రూ వర్క్ అండ్ కేర్. హెల్త్ కేర్ సెక్టార్లో విమెన్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళే ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండొచ్చు. న్యూట్రిషన్కి వచ్చి చూస్తే స్కూల్ షట్ డౌన్ అవ్వడం వల్ల చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సఫర్ అవ్వడమే కాకుండా వాళ్ళకి మాల్ నరిష్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిడ్ డే మీల్ స్కీమ్స్ అనేది డిస్రప్ట్ అయిపోయింది. సిచ్యువేషన్ అమ్మాయిలకి ఇంకా వర్సన్ అయిపోయింది. అదర్ ఆస్పెక్ట్స్ చూస్తే ద అడిషనల్ బర్డన్ ఆఫ్ కేర్, ఆ లాంగ్ స్టాండింగ్ పేట్రియార్కల్ సోషల్ నార్మ్స్, కల్చరల్ ఎక్స్పెక్టేషన్స్, దీనివల్ల ఏంటంటే చిల్డ్రన్కి, ఎల్డర్లీకి కేర్ చేయండి అని చెప్పి. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్. గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది బాగా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓన్లీ 29% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ఇండియా ఫీమేల్. సో దీనివల్ల పాలసీ రెస్పాన్స్ వే ఫార్వర్డ్ చూస్తే